ప్రజలకు మంచి చేయడమే అసలైన క్రీస్తు మార్గమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని కట్టక్రిందపాలెం సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. నాగార్జున సాగర్ కాలువలను బాగు చేసి 20 ఏళ్ల తర్వాత సాగర్ కాలువ కింద ఉన్న పొలాలకు నీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. క్రీస్తు మార్గాన్ని అనుసరించి ప్రజలకు మంచి చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నామని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. మనకి అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డి ఆఫీస్ తెచ్చా, కరెంట్ డి ఆఫీస్. అప్పుడు మనం చీరాలు వెళ్లాల్సి వచ్చేది. అట్లానే ఇప్పుడు చిన్న చిన్న సమస్యలకి భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటికన్నిటికి ఎలా అంటే మన చీరాల బాపట్ల వెళ్లాల్సి వస్తుంది, చాలా దూరం అవుతుంది. మనకి రెవెన్యూ డివిజన్ పెట్టమంటే ఇప్పుడు రెవెన్యూ డివిజన్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు అదేవిధంగా కరెంటుకు సంబంధించి ముందు ముఖ్యంగా నా డిపార్ట్మెంట్ కు సంబంధించి ఇప్పటిదాకా దాదాపు మస్తారావు 2000 పోల్స్ వేసామా, 2000 స్తంభాలు వేసాం. అంతకుముందు ఒక 50 స్తంభాలు 100 స్తంభాలు వేయమంటే మున్సిపాలిటీకి డబ్బులు కట్టాల్సి వచ్చేది చాలా పెద్ద ఎత్తున. దాదాపు కట్టకందపాలెంలో 104 పోల్స్ వేసాము. ఇప్పటికి దాదాపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టాము. ఇంకా 20 పోల్స్ వేయాలని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా 4-5 రోజుల్లో మన పండగ రోజు కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మన డి గారు చెబుతున్నారు. ఇక్కడ మన పట్టణంలో కానీ మన రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు అనేదే ముఖ్యమంత్రి గారి ధ్యేయం. గత ప్రభుత్వం లాగా 5 సంవత్సరాల పరిపాలనలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచడం అట్లా ఉండకుండా స్థిరంగా ఉండాలి. ఎందుకంటే మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాల్లో కరెంటు బిల్లు పెంచినప్పుడు కుటుంబాల మీద భారాలు పడిపోతున్నాయి. అట్లాంటి పెంచకుండా వల్ల. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.